రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. తన హోమ్ గ్రౌండ్లో కోహ్లీ ఈ అద్వితీయమైన ఘనతను అందుకోవడం ప్రత్యేకం. ఈ మ్యాచ్కు ముందు ఈ మైలురాయికి 11 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లీ అక్షర్ పటేల్ బౌలింగ్లో సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీ 6,732 బంతులు ఆడాడు. ఆర్సీబీ తరఫునే కోహ్లీ ఈ 9,000 పరుగులు చేయడం విశేషం. ఇప్పటికే ఐపీఎల్లో టాప్ రన్ స్కోరర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇతని తర్వాత రోహిత్ శర్మ 7,183 పరుగులతో రెండో స్థానంలో ఉండగా శిఖర్ ధావన్ 6,769, డేవిడ్ వార్నర్ 6,565, కేఎల్ రాహుల్ 5,580 పరుగులతో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, జోష్ హెజల్వుడ్ 4 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్దార్, సలాం తలో వికెట్ తీశారు. అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 4, 2 సిక్స్లతో 23 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దేవదత్ పడికల్ 13 బంతుల్లో 3 4లు, 3 సిక్స్లతో 34 పరుగులతో అజేయంగా నిలవగా జాకోబ్ బేతెల్ 11 బంతుల్లో 1 4, 2 సిక్స్లతో 20 పరుగులతో దూకుడుగా ఆడాడు.